హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు FUNRANAFUN యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ ఆయిల్ క్యాన్ తోటి ఎయిర్ కూలర్ అనేది తయారు చేద్దాం. ముందుగా దీని మీద మార్కర్ తోటి లైన్లని గీసుకోవాలి. అలా లైన్లు గీసుకున్న తర్వాత చుట్టుపక్కల 4 వైపులా కూడా 4 సైడ్స్ కూడా మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. దీని ద్వారా మనకు కటింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక రౌండ్ సర్కిల్ ఒకటి మనం దీని మీద గీసుకుంటున్నాను దీని మీద. అండ్ దీన్ని గీసుకున్న తర్వాత దీన్ని కట్ చేస్తున్నాను 4 సైడ్స్ కూడా. అలాగే ఎడ్జెస్ కూడా కట్టర్ తోటి కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక మిషన్ అనేది కార్నర్లో తిరగట్లేదు. సో దాని ద్వారా కట్ చేయడం జరుగుతుంది నాకు కట్టర్ తోటి. ఓకే, ఫైనల్గా అయితే కట్ అయిపోయింది. అలా ఈ మిడిల్లో రౌండ్ది కూడా కట్ చేయడం జరిగింది సర్కిల్. అండ్ ఇది ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మనం ఒక రఫ్ పేపర్ తోటి మొత్తం కూడా రఫ్ చేసుకోవాలి, లేకపోతే దాని ఎడ్జెస్ చాలా షార్ప్గా ఉంటాయి. సో కట్ అవుతుంది కాబట్టి ఎండి పేపర్ ఉంటుంది మనకు మామూలుగా హార్డ్వేర్ షాప్లో. సో దాని ద్వారా మనం అనేది రఫ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది కంప్లీట్ మంచిగా వస్తుంది, కట్ కాదు. ఒక కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పీస్ తీసుకొని దాని మీద మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. సో ఇది ఎందుకంటే మనకు దానికి వాటర్ పడటానికి పైన ఒక ప్లేట్ లాంటి తయారు చేస్తున్నాను. సో మార్కింగ్ అయిపోయిన తర్వాత ఆ మార్కింగ్ లైన్లో దాన్ని ఫోల్డింగ్ చేస్తున్నాను. సో ఇది ఎందుకంటే దీనికి హోల్స్ పెట్టేసి దాని మీద వాటర్ అనేది పడుతుంది. మీరు చూడొచ్చు, ఫినిషింగ్ అయిపోయింది. తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి ఒక పీస్. ఇలా వస్తుంది. అలాగా త్రీ ఇలాంటివి 3 తయారు చేసుకుంటే మనకు ఎడ్జెస్లో మనం పెట్టేసుకుంటే దీని మీద నుంచి వాటర్ అనేది పడుతుంది. అండ్ ఇలా మీకు ఒక జాలి అనేది తీసుకుంటున్నాను గ్రాస్ అనేది ఆగటం కోసం. ఇది పైన ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది, లోపల ఐరన్ ఉంటుంది. సో దీన్ని పీస్గా కట్ చేసేసి మనకు దాంట్లో గ్రాస్ అనేది ఆపొచ్చు అన్నట్టు. ఇది మీద పెట్టేసి మనం కొలతలు చూసుకొని దాన్ని సేమ్ సైజులో కట్ చేసుకోవాలి. ఓకే, ఈ జాల్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత సేమ్ ఇలాంటిది ఇంకోటి తీసుకొని ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఈ రెండింటిని కలిపేసి కార్నర్లో వైర్ అనేది మలటం ద్వారా అది ఆగుతుంది. దాంట్లో గ్రాస్ అనేది పెట్టచ్చు. సో దీన్ని కూడా ఫోల్డ్ చేస్తున్నాను. రెండు కలిపి ఫోల్డ్ చేయటం వల్ల మనకు చివరికి ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది. సో ఇది కొంచెం చేయడం చాలా టైం పట్టింది ఇది ఒకటి. అండ్ మీరు చూడవచ్చు, ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయింది. మనకు దీంట్లో గ్రాస్ అనేది పెట్టుకోవచ్చు. సో గ్రాస్ అనేది ఎటు కూడా మనకు జారిపోవడం కానీ అట్లా ఉండదు అన్నట్టు. సో ఇది అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు దీని మీద పెట్టేసుకొని మనం ఫస్ట్ కొలత చూసుకొని 4 వైపులకు కూడా మార్కింగ్ చేసుకోవాలి మార్కర్ తోటి. సో మార్కింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను దీనికోసం డ్రిల్ బిట్ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు చూడవచ్చు, దీంట్లో 4mm డ్రిల్ బిట్ అనేది యూజ్ చేస్తున్నాను. సో దీని ద్వారా మనకు హోల్స్ పెట్టేసుకొని స్క్రూ ఫిట్ చేయడం వల్ల ఈ జాల్ అనేది ఆగుతుంది. నాలుగు పక్కల 4 హోల్స్ అనేది పెట్టాను. సో దీనికోసం 12 వాట్స్ DC మోటార్ అనేది యూజ్ చేస్తున్నాను. అండ్ దీన్ని బ్యాలెన్స్ రాగడం కోసం దీనికి PVC ఫ్రేమ్ అనేది ఒకటి తయారు చేశాను, మీరు చూడవచ్చు దీంట్లో. అండ్ దీనికి సంబంధించిన ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఇది ఎలా తయారు చేయాలని చూపించాను, దాన్ని కార్డ్లో ఇస్తాను చూడండి ఒకసారి. అండ్ నేను 4 సైడ్ కూడా మార్క్ చేసిన దాంట్లో ఈ స్క్రూస్ అనేవి యూజ్ చేసి నేను దాన్ని బ్యాలెన్స్డ్గా ఆపుతున్నాను. ఓకే, 3 పక్కల కూడా నేను తయారు చేసినటువంటి జాలిని
3 సైడ్లు కూడా పెడుతున్నాను. అండ్ దీనికోసం ఇది బ్యాలెన్స్ ఈ స్క్రూ అనేది కొంచెం చిన్నగా ఉంది, సో జాలి నుంచి బయటికి వెళ్తుంది. అది ఆగడం కోసం వాచర్ టైపు నేను దీనికి వాచర్ చేస్తున్నాను. ఓకే, మనం ఫస్ట్ తయారు చేసినటువంటి ఫ్రేమ్స్కి హోల్స్ వేసుకుంటున్నాను. సో దీనికి ఇది హోల్స్ వేయడం వల్ల డ్రాప్స్ అనేవి పడి గ్రాస్ అనేది తడుస్తుంది. ఈ 3 పక్కల కూడా నేను దీన్ని ఫిట్ చేస్తున్నాను స్క్రూ తోటి. అలాగే నెట్ గ్రాస్ కూడా తీసుకున్నాను. దీన్ని 3 భాగాలు కట్ చేస్తున్నాను, ఒక పీస్ తీసుకొని. ఎందుకంటే చాలా చిన్నది కదా, సో ఇదంతా పెద్దది పట్టదు. సో దీన్ని కరెక్ట్ సైజ్ చూసుకొని 3 భాగాలు చేసేస్తున్నాను. గ్రాస్ కటింగ్ అయిపోయిన తర్వాత చిన్నగా దాంట్లో ఈ గ్రాస్ అనేది పెడుతున్నాను. సో జాగ్రత్తగా చూసుకుంటూ లేయర్గా గ్రాస్ అనేది పెట్టాలి. ఒక రాడ్ తీసేసుకొని దాంట్లో కూరుస్తున్నాను. మొత్తం కూడా ఫుల్ ప్యాక్ అయిపోయింది. గ్రాస్ అనేది పెట్టడం అయిపోయిన తర్వాత చుట్టూ కూడా కొంచెం కార్నర్స్ అనేవి సెట్ చేసుకోవాలి. అండ్ ఈ బోల్ట్ కూడా ఫుల్ టైట్ చేసుకోవాలి. తర్వాత ఓకే, ఈ డీసీ మోటార్కి ప్రొపెల్లర్ యూజ్ చేస్తున్నాను. ఇది కొంచెం హోల్ అనేది చిన్నగా ఉంది, సో డ్రిల్ ద్వారా దాన్ని వెడల్ప్ చేసేసి దీనికి సెట్ చేస్తున్నాను. అండ్ ఈ ప్రొపెల్లర్ ఆగడానికి దీని లోపల ఫెవిక్విక్ అనేది వేస్తున్నాను. మీరు చూడవచ్చు, ఫెవిక్విక్ వేయడం వల్ల అది బాగా హై స్పీడ్లో తిరిగినప్పుడు ఈ రెక్క అనేది ఊడకుండా ఉంటుంది. అలాగే ఇంకో జాలి కూడా తీసుకుంటున్నాను. ఆ ఫ్యాన్ తిరిగేటప్పుడు అందులో ఏమి తగలకుండా పడకుండా ఉండడానికి అడ్డుగా పెట్టాను. అండ్ మీరు చూడవచ్చు, దీంట్లో సబ్మర్సిబుల్ డీసీ మోటార్ వాటర్ మోటార్ వాడుతున్నాను. అండ్ దీంట్లో గ్రాస్ అనేది, మన వాటర్లో పడ్డ గ్రాస్ అనేది దీంట్లో మొత్తం కూడా స్టక్ అయిపోకుండానికి జాలి అనేది చుట్టూ కూడా కట్టాను ప్రొటెక్టివ్గా. అండ్ దానిపైన నేను లెవెల్ పైప్ అనేది, పీవీసీ లెవెల్ పైప్ అనేది యూజ్ చేసి వాటర్లో పెట్టాను. మీరు చూడవచ్చు దీంట్లో. అండ్ ఈ లెవెల్ పైప్ అనేది ఆగడం కోసం నేను ఎంసీల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ కార్నర్లో చుట్టూ కూడా పెట్టాను. అండ్ అలాగే పైన కూడా పీవీసీ ముక్కలు కూడా పెట్టాను పైన మనకు. అలాగే ఎంసీల్ తోటి స్విచ్ కూడా పెట్టేశాను. సో కనెక్షన్ దీంట్లో ఇవ్వడం జరిగింది. చుట్టూ కూడా మనం మొత్తం కూడా స్క్రూలు అనేది ఫిట్ చేసుకుంటే మనకు లోపల కూడా వాటరు